చంద్రగిరిలో దళిత గిరిజన సంఘాల ఐక్యవేదిక సమావేశం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా దళితులపై జరుగుతున్న దాడులు, మానభంగాలు, హత్యలు, దౌర్జన్యాలపై చర్చను నిర్వహించారు. చంద్రగిరి ఆర్&బి అతిథి గృహంలో దళిత గిరిజన సంఘాల ఐక్యవేదిక నాయకులు బాదూరు ఎల్లయ్య, శంకర్, గోపి, బాలసుబ్రహ్మణ్యంల ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వాలు, పెత్తందారుల వ్యవస్థ దళితులపై అణచివేత ధోరణి ఏ విధంగా ఉందో ప్రసార మాధ్యమాల ద్వారా చూస్తున్నామని అన్నారు. ఈ సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఐక్యవేదిక నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ప్రభుత్వాలు, పాలక వర్గాలు దళితులు, గిరిజనుల మీద చూపుతున్న వివక్షను భవిష్యత్తులో ధీటుగా సమాధానం చెబుతామన్న అంశాలను కమిటీ నిర్ణయం తీసుకుంటుందన్నారు. అలాగే కమిటీ ఆదేశాల మేరకు తామంతా నడుచుకుంటామన్నారు. అలాగే మండలంలో దళిత గిరిజనులను ఒక తాటిపైకి తీసుకువచ్చి సమస్యలపై పోరాటం చేస్తామని తెలిపారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి దుశ్చర్యల మీద, దళితులు, గిరిజనుల మీద జరుగుతున్నటువంటి అన్యాయాల మీద, వాళ్ళ మీద ప్రభుత్వాలు కానివ్వండి, పెత్తందారు వ్యవస్థలు కానివ్వండి, వాళ్ళ మీద అణిచివేత ధోరణి ఏ విధంగా ఉందో ఈరోజు మనం ప్రతినిత్యం పేపర్లోనూ, టీవీలోనూ చూస్తూ ఉన్నాం. వాటిని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఇక్కడ సమావేశమై మనం ఏ విధంగా ముందుకెళ్ళాలని చెప్పి ఈ సందర్భంగా ఇక్కడ నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే భవిష్యత్తులో ప్రభుత్వాలు కానివ్వండి, పాలక వర్గాలు కానివ్వండి, దళితుల మీద, గిరిజనుల మీద చూపుతున్నటువంటి వివక్షత ఎలా మీరు ఆలోచిస్తున్నారో వారికి కూడా ధీటుగా సమాధానం చెప్పే విధంగా ఈ యొక్క దళిత గిరిజన కార్యాచరణ కమిటీ ఒక నిర్ణయానికి తీసుకోబోతుంది.